ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాదినేని. మనం బయట ఎంత తిరిగినా ఒక ప్లేస్కి రావాలి అంటే అది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. మనకి కంఫర్టబుల్గా ఉండే ప్లేస్ ఏది అంటే ఇల్లు మాత్రమే. అలాంటి ఇల్లు ఎంతో అందంగా, అద్భుతంగా, నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇవన్నీ అసలు నీట్గా ఉన్నా లేకపోయినా, సర్దినా సర్దకపోయినా ఇంటీరియర్ డిజైనింగ్తో కవర్ చేసేవి కొన్ని. సో శిల్పకర్ ఇంటీరియర్స్ వాళ్ళు ఒక ఇంటిని అయితే ఫుల్ డిజైన్ చేస్తారు. దాన్నే చూపించడానికి నన్ను కూడా ఇక్కడికి పిలిచారు. లోపల ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం. కమ్ విత్ మీ. ఓ, దిస్ ఇస్ స్మార్ట్ డోర్, నో నీడ్ ఆఫ్ కీస్. ఇది హాల్ ఏరియా అనమాట. ఆబ్వియస్లీ మనకి రూమ్లోకి రాగానే హాలే కనిపించింది. సో ఇవన్నీ కూడా పీవీసీ లోవర్స్ యూజ్ చేశారు. అండ్ నాట్ జస్ట్ ఫ్రేమ్ అనమాట, కింద వరకు కూడా మనకి ఆ లోవర్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా నీట్గా ప్రొఫైలింగ్ ఇచ్చేశారు. అది డిజైనింగ్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఈ స్పేస్ని కూడా మంచిగా యూజ్ చేసుకున్నారు. అంటే కొన్నిసార్లు అన్ని ఐటమ్స్ని హాల్లో కనిపించే విధంగా పెట్టాం కదా, కొన్ని దాచుకుంటాం కదా, అందుకోసం అన్నట్టుగా ఈ స్పేస్ అనమాట. సో చాలా మంచి కలర్స్ యూజ్ చేసి ఇవన్నీ కూడా పెట్టారు. అండ్ నీట్గా కనిపిస్తుంది ఏరియా అంతా. ఒకవేళ ఒక సోఫా వేసుకొని చక్కగా టీవీ చూడడానికి అంటే కంఫర్టబుల్గా కూడా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాం. వావ్, ఇల్లు అంటే ఇంత కంఫర్టబుల్గా, ఇంత లైటింగ్తో మెరుస్తూ ఉండాలన్నమాట. నాకైతే ఇంత స్పేషియస్గా. వావ్, ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. ఫ్యాన్ కూడా స్మార్ట్. ఎస్, వీ హ్యావ్ కమ్ టు ద మాస్టర్ బెడ్రూమ్. వావ్, చాలా సటిల్గా, నీట్గా డిజైన్ కనిపిస్తుంది అనమాట. ఫుల్ అంటే కలర్ కాంబినేషనే కొంచెం యూనిక్గా, క్లాసీగా ఉంది చూడ్డానికి. అండ్ ఈ డోర్స్ ఇవన్నీ కూడా ఎలా పడితే అంటే యూజువల్గా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక 2 కబోర్డ్స్, ఒక విండో, ఒక బెడ్ అలా ఉంటుంది అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఇలా ఉండటం వల్ల ఈ డిజైనింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. డిజైనింగ్లోనే మొత్తం లుక్ చేంజ్ అయిపోయినట్లు కూడా కనిపిస్తుంది. అండ్ వీటన్నిటికీ కూడా ఫుల్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ పైన వాటికి ఐ థింక్ అవి స్మార్ట్ డోర్స్, వాటికి హ్యాండిల్స్ లేవు కాబట్టి జస్ట్ ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. అండ్ ఫుల్ లెంగ్త్ మిర్రర్లా కనిపిస్తుంది. కొంచెం దూరం నుంచి చూసుకున్నట్లయితే ఫుల్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చిన్న ఏమైనా మేకప్కి సంబంధించినవి లేదంటే ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ పోర్షన్ మాత్రం అలా ఇచ్చారు. అండ్ ఫుల్ సైజ్ బెడ్ విచ్ వీ హ్యాపీలీ స్లీప్. అండ్ ఇక్కడ ఐ థింక్ నేను ఇందాక చెప్పాను కదా, ఆ స్మార్ట్ డోర్స్ లాగా ఇలాగనమాట. వీటికి హ్యాండిల్స్ లేకుండా యూనిక్గా ఉన్నాయి. ఈ డిజైన్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేస్తూ ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఎక్కడికక్కడ ఇలా లైటింగ్ పెట్టడం వల్ల ఇంకా బాగుంది, అందంగా కనిపిస్తుంది. ఈ లైటింగ్, ఈ కలర్స్, ఈ క్లాసీనెస్ యూజ్ చేయడం వల్లే ఇంకా స్పేషియస్గా కనిపిస్తుంది. చాలా కొంతమందికి మాత్రమే ఈ డిజైనర్స్లో ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఐడియా ఉంటుంది. బేసిక్ వాళ్ళకైతే ఏదో ఒక కలర్ వేసేసి కొంచెం కూడా లేకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టి నీట్గా వాళ్ళ ఎఫర్ట్స్ అంటే డిజైన్ చేసినట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇది చాలా యూనిక్ పార్ట్ లాగా ఉంది. మొత్తం బెడ్రూమ్లో ఇది బెస్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పోర్షన్ మొత్తం ఇలా యూజ్ చేసుకున్నారు వీళ్ళు. ఎట్లా అంటే ఫుల్ వెనకాల నుంచి ఒక లైట్ వచ్చే విధంగా, అండ్ ఇక్కడ ఒక రౌండ్ మిర్రర్ పెట్టేసి. యూజువల్గా వాస్తు కానీ ఇలాంటివి అన్నీ కూడా మైండ్లో ఉంచుకుంటారు ఎవరైనా ఏదన్నా ప్లేస్ చేసేటప్పుడు. వీళ్ళు కూడా అంతే, బెడ్కి ఆపోజిట్లో ఓన్లీ ఏసీ అండ్ టీవీ ఉండేలాగా చూసుకొని ఇదంతా పోర్షన్ని ఇంత చక్కగా డిజైన్ చేశారు. కానీ నా ఫేవరెట్ అయితే కిచెన్ అనే చెప్పుకుంటాను. బట్ ఇది కూడా చాలా అందంగా ఉంది, క్లాస్గా కూడా ఉంది. యూజువల్గా నేను ట్రావెల్ స్పాట్స్కి వెళ్తే ఇంత ఎక్సైట్ అవుతా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంటీరియర్ డిజైనింగ్, ఈ లైటింగ్ అంతా చూసి కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే రెడీ చేసిన ఫ్లాట్ కదా, ఇప్పుడే అంటే కొత్త పెళ్లి కూతురులా తెలతెలా మెరిసిపోతుంది అనమాట. ఫుల్ లైటింగ్తో ఉంది ఫ్లాట్ అయితే. ఇంకా లోపల చాలా డిజైన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు, అవి కూడా చూద్దాము.
ఓకే, మనం స్పేషియస్ మాడ్యులర్ కిచెన్లో ఉన్నాము. మొత్తం అంతా చాలా స్మార్ట్గా కనిపిస్తుంది చూడ్డానికి. ఇదివరకు కిచెన్కి ఇప్పటి కిచెన్కి ఎంత డిఫరెన్స్ ఉందో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా లోపలే ఇన్బిల్డ్ చేసేయడం, తర్వాత ఈ గ్లాస్ డోర్స్ అనమాట, ఇవన్నీ చక్కగా ఉన్నాయి చూడ్డానికి. మళ్ళీ లైట్ కూడా ఉంది, ఒకవేళ లోపల ఉన్నాయి మనకి కనిపిస్తాయా లేదా అని చెప్పేసి ఇలా డోర్ ఓపెన్ చేయగానే కావాలంటే లైట్ కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఈ ఇంటీరియర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కింద పీవీసీ స్కర్టింగ్ కూడా వేశారు. అంటే ఇది లైఫ్ టైం ఒకవేళ వాటర్ ఏమన్నా తుడవాలన్నా అవన్నీ చేస్తూ ఉంటాం కదా బేసిక్గా ఇంట్లో, అలా చేసినప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాకోకుండా మొత్తం ఎడ్జ్ బార్డర్ లాగా వేశారనమాట. చాలా బాగుంది. అండ్ కిచెన్కి పక్కనే మనకి మన దేవాలయం ఉందన్నమాట, పూజా పార్ట్. సో ఈ పార్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఇవి ఫోల్డబుల్ లాగా కనిపిస్తుంది, అంటే మూవబుల్, నాట్ ఫోల్డబుల్ ఆల్సో. ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా స్పేస్ని ఇచ్చేస్తున్నాయి అన్నమాట కొంచెం స్లోగా. అంటే నాకు అండ్ ఇక్కడ సీటింగ్ అరేంజ్ చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ కూర్చొని ఇంకా వస్తుంది బయటకి, ఇంకా చాలా బయటికి వస్తుంది అనమాట. ఇక్కడ కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఒక మార్క్ ఉంటుంది కదా, నాకు తెలిసి వీళ్ళ మార్క్ ఇదే అనిపిస్తుంది. ఇక్కడ ఒక స్టోన్ క్లాడింగ్ యూస్ చేశారనమాట. ఇది పర్ఫెక్ట్ స్టోన్. ఎట్లా అంటే మనకి కింద నడుస్తుంటే ఎట్లా ఉంటుందో ఆ స్టోన్ అనమాట. నాకు చాలా నచ్చింది ఇది మాత్రం. అండ్ ఇక్కడ పూజకి సంబంధించి ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఈ కాంబినేషన్ యూస్ చేశారు. అండ్ ఈ ఫ్లోరల్ టైప్లోనే కనిపిస్తుంది అనమాట. ఈ క్లాడింగ్ చాలా బాగుంది. అండ్ ఇది చూసారా, ఈ లైటింగ్ అంతా కూడా ఫోల్డబుల్ అనమాట. ఇది ప్రొఫైలింగ్ ఇదంతా ఇవ్వడం వల్ల, ఇది చేయడం వల్ల చాలా ఎలివేటింగ్ లుక్ అయితే కనిపిస్తుంది. దీనివల్ల కిచెన్ రూమ్ చాలా అందంగా కనిపిస్తుంది అని అయితే నాకు అర్థమైపోయింది. అండ్ చాలా బెస్ట్ డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దీని పక్కనే ఒక చిన్న కబర్డ్స్ ఇచ్చారు. ఇవి గ్లాస్ డోర్స్ కదా, సో అవి దీంట్లో చిన్న చిన్నవి ఏమైనా స్నాక్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి కిచెన్కి దగ్గరలో ఇవన్నీ పెట్టారనమాట. సో స్పేస్ని మాత్రం చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక డిజైనర్ థాట్ని అయితే పెట్టినట్టు కనిపిస్తుంది. సో చాలా నచ్చింది. కంటిన్యూషన్ మనం హాల్లోకి వచ్చేస్తాము. హాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ అరేంజ్మెంట్ ఉంది, చాలా బాగుంది చూడటానికి. అండ్ ఏమన్నా థింగ్స్ ఏమన్నా అంటే పెట్టుకోవచ్చు. ఈ స్పేస్ ఒక క్లోజ్డ్గా అండ్ నాట్ సో క్లోజ్డ్గా అనిపిస్తూ ఉంది. అండ్ ఈ హనీకోమ్ లాగా కనిపిస్తుంది, అంటే ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఇవన్నీ ఫిల్ అయితే ఇంకా అందంగా కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ డిజైన్ ఇదంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అంటే ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ సోఫా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ సోఫాలో కూర్చున్నా, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా ఈ ప్లేస్ అంతా మంచి లుక్లో అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు చిల్డ్రన్ రూమ్లో ఉన్నామని క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే రూమ్స్ అన్నిట్లో ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి. ఇక్కడ కూడా కబర్డ్ వచ్చిందనమాట. సూపర్ నైస్. ఓకే, స్లైడ్ డోర్స్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, అంటే చిల్డ్రన్ రూమ్ అంటే ఏవేవో బొమ్మలుగా కాకుండా కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట. గెస్ట్ రూమ్గా కూడా యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో డిజైన్ అయితే చాలా బాగుంది. ఎవ్రీ కార్నర్ని యూస్ చేసుకున్నారని తెలుస్తుంది. సో ఇక్కడ మనకి డోర్ పక్కన మిర్రర్ వచ్చిందనమాట. ఈ కార్నర్ని కూడా చాలా బాగా యూస్ చేసుకున్నారు. అండ్ ఆ స్లైడ్ డోర్కి రిలేటబుల్గా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఉంది, చాలా బాగుంది చూడ్డానికి. అండ్ డే లైట్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇలా రెడీ అవ్వడానికి, అందానికి మెరుగులు దిద్దుకోవడానికి బాగుంది అనమాట ఈ స్పేస్. సో లెట్స్ గో టు అనదర్ రూమ్. ఎస్, మనమైతే ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ కూడా కలర్స్ ఇవంతా కొంచెం యూనిక్గా యూస్ చేశారు. ఆల్సో ఎలా అంటే ఇలా వర్టికల్గా హారిజెంటల్గా కావాలంటే హారిజెంటల్గా కాకుండా ఇక్కడ వరకు ఒక విధంగా అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక విధంగా యూస్ చేశారు. అండ్ ఎక్కడ చూసినా ఫుల్
ఫ్లాట్ అంతా కూడా పీవీసీ యూస్ చేసినట్లు క్లియర్గా కనిపిస్తుంది. అంటే మాప్ చేసేటప్పుడు ఏమీ ఎఫెక్ట్ అవ్వకూడదు కదా, గోడలు కానీ లేదంటే అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వకోకుండా పీవీసీ యూస్ చేశారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఐడియా నన్ను అడిగితే. అండ్ యాజ్ యూజువల్ కబర్డ్స్ అండ్ క్లాసెట్స్ నీట్గా అరేంజ్ చేశారు. చాలా నీట్గా అనిపించింది ఫ్లాట్ అంతా కూడా. మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. వావ్, ఐ థింక్ ఏంటి ఇది మెడిటేషన్ రూమ్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎంబ్లమ్ చూస్తుంటే చాలా డిజైన్ చేసి వాళ్ళ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ ఉండదు కదా, సో కొంచెం కేర్ఫుల్గా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. చాలా నీట్గా ఈ ఎంబ్లమ్ పీస్ఫుల్ వైబ్స్ అయితే ఇస్తుంది ఈ రూమ్ అంతా కూడా. అండ్ ఇదంతా ఆర్టిఫిషియల్ గ్రాస్, ఆబ్వియస్లీ ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టి ఇదంతా నీట్గా డిజైన్ చేయించారు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. చక్కగా మ్యాట్ వేసుకొని ఇక్కడ కూర్చొని యోగా చేసుకుంటూ ఉంటే అదొక ప్రశాంతమైన వాతావరణంలాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బుక్ షెల్ఫ్ ఉంది అనమాట, చాలా నీట్గా ఉంది. అండ్ ఫుల్ బుక్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ లోపల. అండ్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ MDF విత్ డెకో పెయింటింగ్ పెట్టారనమాట. అండ్ ఈ లీవ్స్ ఉండటం వల్ల చాలా ఎలివేటింగ్గా ఉంది. అంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం అంతా చాలా నీట్గా కనిపించడానికి అండ్ డిజైనింగ్ కనిపించడానికి వీళ్ళ ఎఫర్ట్స్ కనిపించే విధంగా కూడా ఉంది. అండ్ ఈ ప్లేస్ యోగాకి సంబంధించింది కాబట్టి మెడిటేషన్ యోగా చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ లాగా అయితే అనిపిస్తుంది. సో ఇది వ్యానిటీ స్పేస్ అనమాట. ఈ ఏరియా చాలా బాగుంది. అంటే ఏం బాగుంది అని నన్ను అడిగితే దీన్ని యూస్ చేసిన విధానం బాగుంది అని చెప్తాను. ఈ కాంబినేషన్ అంతా కూడా ఇది స్మార్ట్ లైటింగ్, యా LED లైట్స్ కూడా ఉంది. ఐ థింక్ యా కలర్ చేంజింగ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఇంకా బాగుంది. చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఈ స్పేస్ అంతా కూడా ఫుల్గా బ్రైట్గా అనిపించేస్తుంది ఒక్క నిమిషంలో, అంటే ఈ లైట్స్ ఉండటం వల్ల. అండ్ నేను కూడా చాలా అందంగా కనిపిస్తున్నా ఈ ఫ్లాట్ లాగా. సో ఈ స్పేస్ని ఇలా యూస్ చేసుకున్నారనమాట. చాండ్లర్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ చాండ్లర్ అనమాట, లోపల ఫ్యాన్ కూడా ఉంది. ఇదివరకంటే ఎఫర్ట్ తీసుకొని వెళ్ళి స్విచ్ చేసి యూస్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అంతా రిమోట్ కదా, దీనికి కూడా అంత స్మార్ట్నెస్ వచ్చిందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో లోపల అయితే ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ ఈ లైట్స్ అన్నీ కూడా ఎలివేట్ చేస్తుంది అనమాట ఈ డిజైన్ని. చాలా బాగుంది చూడ్డానికి. సో ఈ స్విచ్చెస్ అన్నీ వేసిన తర్వాత ఈ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి రిమోట్ ఉంది కాబట్టి చాలా బాగుంది అనిపిస్తుంది. అండ్ మనం ఇది ప్రజెంట్ అయితే స్విచ్ చేసేద్దాం, కానీ దీనికి కూడా రిమోట్ కంట్రోల్ ఉంది అని చెప్తున్నారు. యూ కెన్ సీ ద లైట్, ఇది కూడా చాలా స్మార్ట్గా అనిపిస్తుంది, ఒక మంచి స్మార్ట్ ఐడియా. అండ్ పైన వాల్ పేపర్ యూనిక్గా కనిపిస్తుంది. అండ్ చూస్తే ఈ డిజైన్ అంతా కూడా నాట్ సో యూజువల్ అనిపిస్తుంది. అంటే యూజువల్గా యూజ్ చేసేది కాకుండా కొంచెం యూనిక్గా ప్యాచీగా కనిపిస్తుంది అనమాట. బాగుంది. ఆ పక్కన లైటింగ్ కూడా ఉండేసరికి ఆ డిజైన్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఐ థింక్ ఇంకా మార్నింగ్స్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంది డార్క్ లైట్లో కాబట్టి డార్క్ లైట్లోనే ఈ లైట్స్ వేసి ఇలా చూస్తుంటేనే మనకి ఇంత నచ్చింది. అంటే డే లైట్లో ఇంకా అద్దిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఫుల్ డిజైన్తో ఈ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారని కనిపిస్తుంది. ఫుల్ నీట్గా ఇంత మంచి ఇంటీరియర్స్ కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళనైతే కాంటాక్ట్ అయిపోవాల్సింది. ఈ సీటింగ్ ఏరియా పక్కన ఇది మొత్తం అంతా ఆర్చ్ టైప్లో కనిపిస్తుంది. అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వలన ఇంకా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి సీటింగ్కి, అండ్ పక్కనే మనకి హనీకోమ్లా ఉంది అని చెప్పాం కదా, దీన్నంతా కూడా ఈ స్పేస్ని ఇలా యూస్ చేసుకొని ప్రొజెక్టర్ కనుక ముందేస్తే చాలా నీట్గా కనిపించే విధంగా కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ పార్ట్ మాత్రం అమేజింగ్గా అనిపించింది. ఒకవేళ మీకు ఈ డిజైన్స్, ఈ ఎగ్జిక్యూషన్, ఈ ఎఫర్ట్స్ మీకు కావాలి అంటే శిల్పకర్ ఇంటీరియర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడుంది నంబర్.